హలో ఫ్రెండ్స్, బాగున్నారా? సో మనం ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి నేర్చుకుందాం. అదే కన్స్ట్రక్టర్ ఇన్ జావా. ఇది ఫ్రెషర్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే చాలా క్వశ్చన్స్ వస్తాయి. లైక్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటిది, దాని పర్పస్ ఏంటిది, ఎప్పుడు ఇన్వోక్ అవుతుంది, ఎలాంటి పారామీటర్స్ పంపించవచ్చు, కెన్ వి ఓవర్లోడ్ ఏ కన్స్ట్రక్టర్, ఓకే, వాట్ ఈస్ ద రిటర్న్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్టర్, ఇట్లా చాలా చాలా క్వశ్చన్స్ అనేవి రెగ్యులర్గా పడుతూ ఉంటాయి. ఓకేనా? సో బేసికల్గా కన్స్ట్రక్టర్ గురించి పోవడానికన్నా ముందు ఒక క్లాస్ అంటే ఏంటిది? క్లాస్ అంటే నథింగ్ బట్ దానికి కొన్ని వేరియబుల్స్ ఉంటాయి, సర్టెన్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకేనా? సో లెట్స్ ఏ లైక్ ఐ హ్యావ్ ఏ స్కూల్కి ఒక నేమ్ ఉంటుంది, గవర్నమెంట్ ఐడి ఉంటుంది, ఒక అడ్రస్ ఉంటుంది. ఇది స్కూల్కి ఉండేటువంటి ప్రాపర్టీస్. ఓకే, ఆ ప్రాపర్టీస్ని డిఫైన్ చేయడానికి మెథడ్స్ ఉంటాయి. ఓకేనా? నౌ ఇప్పుడు ఈ స్కూల్కి నేను ఆ ఐడీస్ని ఇనిషియలైజ్, ఆ క్లాస్ మెంబర్స్ని ఇనిషియలైజ్ చేయాలి అంటే I need to use constructors. Okay, so let me show you here. I have a constructor like this. Okay, so sorry, I have a class name called school, and here the class variables we have. Okay, then let me create a constructor like this. Okay, సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇది కన్స్ట్రక్టర్, ఇది ఒక కన్స్ట్రక్టర్. ఓకేనా? సో దీన్ని ఏమంటారు అంటే జీరో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటారు. ఓకేనా? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటిది అంటే కన్స్ట్రక్టర్ నేమ్ అనేది క్లాస్ నేమ్ సేమ్ ఉంటుంది. ఓకేనా? కన్స్ట్రక్టర్ నేమ్ అండ్ క్లాస్ నేమ్ అనేది సేమ్ ఉంటుంది, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అండ్ మోర్ దెన్ జీరో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్ని మనం డిఫైన్ చేయొచ్చు. ఎట్లా అంటే స్కూల్, లెట్స్ సే లైక్ ఇంటీజర్ స్కూల్ ఐడి. ఓకే, దెన్ హియర్ దిస్ డాట్ స్కూల్ ఐడి ఈజ్ ఈక్వల్ టు స్కూల్ ఐడి. ఓకే, ఇట్లనే ఇది వన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఇట్లనే మనం ఇంకా క్రియేట్ చేసుకోవచ్చు. అట్లా కాదు అనుకుంటే మనము వాడేటువంటి ఐడియాస్ కూడా ఈ ఫ్యూచర్స్ని ప్రొవైడ్ చేస్తాయి. ఎట్లా? జస్ట్ రైట్ క్లిక్ ఇస్తే నీకు ఎక్కడో ఒకటి జనరేట్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేస్తే కన్స్ట్రక్టర్ అని చెప్పి ఉంటుంది చూడండి, ఇది. అండ్ నీకు ఏమేమి పారామీటర్స్ కావాలో తీసుకోవచ్చు, అన్నీ తీసుకుంటే అన్ని పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అనేది జనరేట్ అవుతుంది ఇట్లా. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటిది అంటే ఈ వేరియబుల్స్, క్లాస్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేస్తున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ కన్స్ట్రక్టర్. అదొకటి. ఇంకోటి, కన్స్ట్రక్టర్ నేము క్లాస్ నేమ్ అనేది సేమ్ ఉంటుంది. సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటిది అంటే కన్స్ట్రక్టర్కి రిటర్న్ టైప్ ఉండదు, ఈవెన్ వాయిడ్ అనే టైప్ కూడా ఉండదు. అది థర్డ్ థింగ్. ఫోర్త్ థింగ్ ఏంటిది అంటే కన్స్ట్రక్టర్కి చూసినట్లయితే సేమ్ నేమ్ ఉంది, బట్ పారామీటర్స్ అనేవి డిఫరెంట్ అవుతున్నాయి. సో ఓవర్లోడింగ్ ఏ కన్స్ట్రక్టర్ ఈజ్ పాసిబుల్. ఓకే, దిస్ ఈజ్ ద ఫోర్త్ థింగ్. అండ్ వెన్ దిస్ కన్స్ట్రక్టర్ ఇన్వోక్ అవుతుంది, ఎప్పుడు అవుతుంది ఇన్వోక్ అంటే నేను ఆ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు కన్స్ట్రక్టర్ అనేది ఇన్వోక్ అవుతుంది లైక్ దిస్. ఓకే, స్కూల్ ఎస్సీ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కూల్ అన్నా. ఇక్కడ న్యూ అనేటువంటి కీవర్డ్తోని నేను ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన. ఇప్పుడు ఏమవుతుంది, ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అంటే మెమొరీ లోపల దీనికంటూ కొద్దిగా స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ క్లాస్ వేరియబుల్స్ అనేవి ఇనిషియలైజ్ అవుతాయి. ఓకే, లెట్ మీ షో యూ లైక్ ఎస్సీ డాట్ గెట్. ఇక్కడ మనము ఓకే, ఇక్కడ సింపుల్గా ఇక్కడ మనం ఏం చేసినామంటే దీనికి సెట్టర్స్ అండ్ గెటర్స్ యాడ్ చేయాలి. దట్స్ ఫైన్, ప్రస్తుతానికైతే ఇట్లుండే జరిగిపోతుంది. ఓకే, ఇక్కడ మనము సెటర్స్ అండ్ గెటర్స్ యాడ్ చేసుకోవచ్చు, అది కొద్దిగా డిఫరెంట్ టాపిక్ అవుతుంది. బట్ ఈ కేస్ లోపల ఏమవుతుందంటే ఎస్సీ ఈ క్లాస్ లోపల నాకు ఈ వేరియబుల్స్ అనేవి అన్నీ కూడా నల్కి సెట్ అయి ఉన్నాయి అనేది మీనింగ్. ఎప్పుడు ఈ న్యూ కీవర్డ్ వాడినా ఇక్కడ జీరో పారామీటర్స్ పంపించిన కాబట్టి కరెస్పాండింగ్ కన్స్ట్రక్టర్ అనేది ఇన్వోక్ అవుతుంది ఈ కేస్ లోపల ఇది. ఓకేనా? అది ఫస్ట్ థింగ్. ఒకవేళ నేను కన్స్ట్రక్టర్స్ ఏవి పాస్ చేయకపోయినా కూడా, ఇవన్నీ రిమూవ్ చేసినా కూడా ఇక్కడ నాకు ఎలాంటి ఇష్యూ కాదు బేసిక్గా. ఎందుకు అంటే బై డిఫాల్ట్ జీరో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అనేది జావా ఇస్తుంది. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ ఇష్యూ వస్తుంది. ఎందుకు? ఇది కూడా కన్స్ట్రక్టర్ కదా, న్యూ స్కూల్ అని పెట్టిన కదా.
కానీ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అనేది జావా ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. బై డిఫాల్ట్ జీరో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ విల్ బి గివెన్. ఓకే, బై డిఫాల్ట్ zero parameterized constructor is given, but not all parameterized constructor. ఓకే, అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి థింగ్. ఓకే, కన్స్ట్రక్టర్ లోపల. అండ్ ఇంకా ఏంటిది అంటే, ఇప్పుడు నేను ఇందాక క్రియేట్ చేసిన కదా ఇది, కానీ మోడర్న్ ప్రాజెక్ట్స్ కాదు, చాలా ప్రాజెక్ట్స్ కూడా ఇలాంటి కోడ్ అనేది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇదంతా మెయింటెనెన్స్ అవుతుంది, ఇట్లా వద్దు. నేనేం చెప్తా అంటే, ఒక లైబ్రరీ ఉంటుంది ప్రాజెక్ట్ లాంబాక్ అని, ఇది ఒక ఓపెన్ సోర్స్ లైబ్రరీ అబ్బా. దీన్ని పెట్టుకున్నట్లయితే మనం అనోటేషన్స్ ఇచ్చేసినట్లయితే అదే మనకు కన్స్ట్రక్టర్స్ని బిల్డ్ చేసి ఇస్తుంది. లైక్ ఆల్ ఆర్గ్స్ కన్స్ట్రక్టర్ అంటే అన్ని ఆర్గ్యుమెంట్స్ పంపిస్తుంది, నువ్వు ఆర్గ్ కన్స్ట్రక్టర్ ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ పంపించదు. లేదు అనుకుంటే నువ్వు రిక్వైర్డ్ ఆర్గ్స్ కన్స్ట్రక్టర్ కూడా పెట్టుకోవచ్చు, నీకు ఏ ఆర్గ్యుమెంట్స్ కావాలనుకుంటే ఆ ఆర్గ్యుమెంట్స్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇట్లా అయితే ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి తగ్గేసి నీ కోడ్ అనేది మోర్ ఎఫిషియెంట్ అవుతుంది. బట్ వీటి గురించి మనం సెపరేట్ టాపిక్లో డిస్కస్ చేద్దాము. సో నాకు తెలిసి నేనైతే అన్ని రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. సెపరేట్ వీడియో ఒకటి చేద్దాం, కన్స్ట్రక్టర్కి మెథడ్కి మొదలు డిఫరెన్స్ ఏంటిది అని. బట్ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఇట్స్ మీ కార్తిక్ సైనింగ్ ఆఫ్.